ఇవాళ ఈ కరువు పరిస్థితుల్లో ఈ ఎలినినోలో ఇవాళ ఈ రాష్ట్రానికి వరం కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్. సీతారామాలో ఇవాళ మోటార్లు నడుస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కనుక ఇవాళ సీతారామలో నీళ్లు ఎత్తగలుగుతున్నాం మనం. ఇవాళ రోజు 1600 క్యూసెక్కులు సీతారామ ప్రాజెక్టులో ఎత్తి వైరా, ఖమ్మం జిల్లా వైరా మరియు బేతుపల్లికి నీళ్లు పోతున్నాయంటే అది సీతారామ వల్ల. మంచినీళ్లు యాక్చువల్గా ఇప్పుడు సీతారామ కట్టి ఉండకపోతే ఖమ్మం జిల్లాకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుండే. ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన కృషితో సీతారామ మోటార్ లాంచ్ చేసి బేతుపల్లి వైరా రిజర్వాయర్లు నింపితే ఇవాళ సాగునీటికి తాగునీటికి అవకాశం దొరికింది. ఇవాళ దేవాదులలో మీరు అన్నారం సుందిల్లా బ్యారేజ్ గేట్లు మూయండి నీళ్లు ఎత్తండి అంటే రెండు ఒకటే డిజైన్, అట్లెట్లు ఎత్తామన్నారు. మరి సమ్మక్క బ్యారేజ్ కూడా మేమే కట్టినాం కదా. అదే గోదావరి నది మీద మేడిగడ్డ కింద కట్టిందే సమ్మక్క బ్యారేజ్. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు మూసేసి మంచిగా నీళ్లు ఎత్తుకుంటారు కదా మీరు. మరి బీఆర్ఎస్ కట్టిందే కదా, అన్నారమైనా సుందిల్ల అయినా మేడిగడ్డ అయినా సమ్మక్క అయినా వరుసగా గోదావరి మీద కట్టింది బీఆర్ఎస్ఏ. మరి సమ్మక్క బ్యారేజ్ ఇవాళ గేట్లు మూసి బ్రహ్మాండంగా నీళ్లు నిలుపుకొని దేవాదులకు నీళ్లు ఎత్తుతున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ పటిష్టంగానే ఉంది కదా. మరి ఇది కూడా గేట్లు ఎత్తాలి, ఇది కూడా అదే నది మీద అదే పద్ధతిలో కట్టిండ్రు అని మరి ఎందుకో గేట్లు ఎత్తుతలేవు అంటే నీకు ఈడ రాజకీయం చేస్తున్నావు.